హలో అండ్ వెల్కమ్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి హార్టికల్చర్ కి సంబంధించి హూ ఫస్ట్ కన్సీవ్డ్ ద వర్డ్ హార్టికల్చర్. యాక్చువల్ గా చెప్పాలంటే నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో హార్టికల్చర్ అనే పదం వచ్చేసరికి మీకు పీటర్ కాలిన్సన్ అని ఆయన కన్సీవ్ చేశాడు అని చెప్పాను. సో యాక్చువల్ గా పీటర్ కాలిన్సన్ కన్సీవ్ చేసింది ఇంగ్లీష్ వర్డ్ హార్టికల్చర్. దానికన్నా ముందర లాటిన్ పదం దాంట్లోని హార్టికల్చరే అంటే అదే అనుకుంటున్నాను, నాకు తెలిసి ప్రొనౌన్సియేషన్, అంతకుమించి నాకు లాటిన్ ప్రొనౌన్సియేషన్ రాదు. ఈ హార్టికల్చరే అనే ఒక లాటిన్ పదాన్ని అందరికన్నా ముందర తన లాటిన్ బుక్ లో పీటర్ లారెన్ బర్గ్ అని ఆయన కన్సీవ్ చేశాడు. ఓకే, పీటర్ లారెన్ బర్గ్ అని ఆయన. సో ఆ ఉద్దేశంతో వీళ్ళు పీటర్ లారెన్ బర్గ్ అనేది పెట్టారు ఇక్కడ. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదివరకు మీరు పీటర్ కాలిన్స్ అని చెప్పారు కదా హార్టికల్చర్ అంటే అని అన్న ఉద్దేశంతో కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. పీటర్ కాలిన్సన్ తన ఇంగ్లీష్ పుస్తకాల్లో ప్రప్రథమంగా వాడేటప్పుడు హార్టికల్చర్ అనే పదాన్ని, దానికన్నా ముందర లాటిన్ పదం హార్టికల్చరే అన్నది ప్రప్రథమంగా వాడింది పీటర్ లారెన్ బర్గ్. ట్రాన్స్జెనిక్ గోల్డెన్ రైస్ హ్యాస్ బిన్ హెయిల్డ్ యాజ్ ఎ ప్రాక్టికల్ సొల్యూషన్ టు ది డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ అండి. ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ లోపం తగ్గించడం కోసమే గోల్డెన్ రైస్ అనేది చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ అనేది కూడా జన్యుపరమైన మార్పులతో ఆ రైస్ అదంతా అది బీటా కెరోటిన్ ఉత్పత్తి చేసుకునేలా చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ఈ రైస్ ని వచ్చేసరికి కడగకూడదు. యాక్చువల్గా ఈ మీకు ఫార్టిఫైడ్ రైసెస్ కానీ ట్రాన్స్జెనిక్ రైస్ కూడా కడగచ్చు, బట్ కడుగుతున్న కొద్ది విటమిన్ ఏ లాస్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇన్ 100 grams ఆఫ్ బనానా విచ్ మినరల్ ఈస్ ఫౌండ్ ఇన్ ద హైయెస్ట్ క్వాంటిటీ. బనానా అంటేనే పొటాషియం అండి. బ్రోమెలిన్ అనే ఎంజైము పైనాపిల్ లో ఎక్కువ దొరుకుతుందండి. ఇదే డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది. పూసా శ్యామల, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్ అంటే గుత్తి వంకాయ, మెట్ట వంకాయలు, మామూలు వంకాయలు, ఇవన్నీ కూడా వంకాయలకు సంబంధించిన హైబ్రిడ్ రకాలండి ఇవన్నీ కూడా. పోమాలజీ రిఫర్స్ టు ది కల్టివేషన్ ఆఫ్, చెప్పండి పోమాలజీ అంటే ఫ్రూట్ క్రాప్స్, మరి వెజిటబుల్స్ అంటే ఒలెరికల్చర్, మరి ఫ్లవర్ క్రాప్స్ అయితే ఫ్లోరికల్చర్. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్, విటికల్చర్ ఈజ్ ది టర్మ్ ఎన్కంపాసింగ్ ది కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్ అండి. విటికల్చర్ అంటే గ్రేప్స్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. విటికల్చర్ అంటే గ్రేప్స్. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది హార్టికల్చర్ లో ఉన్న సబ్ డివిజన్ ఇది. బట్ విటికల్చర్ సెపరేట్ గా దీనికి ఒక కల్టివేషన్, ప్రొటెక్షన్, హార్వెస్ట్ ఆఫ్ గ్రేప్స్ ని విటికల్చర్ అంటారు. ఐడెంటిఫై ద టెంపరేట్ అంటే కోల్డ్ రీజన్స్ లో పెరిగేదనే అర్థం అండి. స్మాల్ ఫ్రూట్ ఫ్రమ్ అబౌవ్ ద ఫాలోయింగ్: యాపిల్, స్ట్రాబెరీ, పియర్ అండ్ పీచ్. యాక్చువల్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టెంపరేట్ రీజన్స్ లోనే పెరుగుతాయి. హాట్ రీజన్స్ లోనే, ట్రాపికల్ రీజన్స్ లో పెరగవు. సో కానీ స్మాల్ ఫ్రూట్ అన్నాడు కాబట్టి అన్నిటికన్నా స్మాల్ ఫ్రూట్ స్ట్రాబెరీ అండి వీటన్నిటిలో కన్నా చూస్తే కనుక. సో స్ట్రాబెరీ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ విటమిన్ ఈజ్ నోన్ టు స్టిమ్యులేట్ ది రూటింగ్ ప్రాసెస్ ఇన్ ది ప్లాంట్స్? విటమిన్ బి అండి. అందుకునేనండి కొంతమంది మన పెద్దవాళ్ళు బెప్లెక్స్కోట్, అదే బి కాంప్లెక్స్ మాత్రలు ఉంటాయి కదండి, వాటి ఎక్స్పైరీ అయిపోతే ఆ ఎక్స్పైరీ అయిపోయిన బి కాంప్లెక్స్ మాత్రలు తెప్పించి మొక్కలు వేసేస్తూ ఉంటారు. విటమిన్ బి వల్ల వాటికి వేర్లు బాగా వస్తాయి. నెక్స్ట్, హార్డ్ వుడ్ కటింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్. హార్డ్ వుడ్ కటింగ్ అనేది యూస్ఫుల్ దేనికండి? రోజెస్ కి, నెక్స్ట్ వచ్చేసరికి గ్రేప్స్ కి, వీటికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది హార్డ్ వుడ్ కటింగ్ అనేది. సో గ్రేప్స్. ఎక్కడ వచ్చేసరికి పాపయ ఇస్ ప్రాపగేటెడ్ ఓన్లీ త్రూ వచ్చేసరికి సెక్షువల్ మెథడ్ అండి. అదే ఆ సెక్షువల్ మెథడ్ లో కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక ట్రీని యాక్చువల్గా అసెక్షువల్ మెథడ్ కూడా ఉంటుంది, బట్ మ్యాక్సిమం సెక్షువల్ మెథడ్ ద్వారానే, అంటే సీడ్స్ నుంచి ప్లాంట్స్ ని కల్టివేట్ చేసి దాని ద్వారా ట్రీస్ ని పెంచి దాని తర్వాత మళ్ళా ఫ్రూట్స్ అవి తీసుకురావడం అనేది చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మేల్ ప్లాంట్ ని దాన్ని తగ్గోసేయడం లేకపోతే స్ట్రెస్ గురి చేయడం వలన లోపల కత్తిగాట్లు అనేది పెడుతూ ఉంటారు. మేల్ ప్లాంట్ కి కత్తిగాట్లు పెట్టడం వల్ల స్ట్రెస్ గురయ్యి అది సర్వైవల్ ఇన్స్టెంట్ లోకి మారిపోయి మేల్ కాస్త ఫీమేల్ కింద కన్వర్ట్ అయిపోయి అప్పుడు పాపయ అది కాస్తూ ఉంటాయి. ఓకే, కాకపోతే అది స్ట్రెస్ వల్ల వచ్చింది. ఓకే,
బట్ న్యాచురల్ గా అయితే కనుక సెక్షువల్ మెథడ్ దట్ ఈస్ సీడ్స్ నుంచి. సో వచ్చే మీకు అన్ని రకాల పాపయ దాంట్లో దొరికే సీడ్స్ అన్ని కూడా మిక్స్చర్ ఉంటాయి. కొన్ని హెర్మడోఫ్రైట్స్ అని అంటారు నాకు తెలిసి, అఫ్రైట్స్ అని. అంటే అవి మేల్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్, ఫీమేల్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ రెండు ఉంటాయి దాంట్లో. ఇంకోటి ఫీమేల్ది, ఇంకోటి మేల్ది. ఇలా 3 రకాల విత్తనాలన్నీ కలిసి ఉంటాయి పాపయ దాంట్లో. ఓకేనా? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ అసెక్షువల్ ప్రాపగేషన్? అసెక్షువల్ ప్రాపగేషన్ అంటేనే క్లోనింగ్ దాంతో సమానం ఉంటుంది. ఓకేనండి? సో క్లోనింగ్ అన్నప్పుడు ఏమవుతుంది? అసెక్షువల్లీ ప్రాపగేటెడ్ ప్లాంట్స్ ఆర్ ట్రూ టు టైప్ టు ద మదర్ ప్లాంట్స్. నిజమే, మదర్ ప్లాంట్స్ ఏ విధంగా డిసీజ్ ఉంటే డిసీజ్ ఉంటుంది, బలం ఉంటే బలం ఉంటుంది, అన్ని వాటి పొలికలే వస్తాయి, ఇంకా వేరేవేవి జెనెటిక్ డైవర్సిటీ రాదు. అసెక్షువల్ ప్రాపగేటెడ్ ప్లాంట్స్ హ్యావ్ ఎ లాంగ్ జువెనైల్ ఫేజ్. ఇది మాత్రం తప్పండి. ఎందుకంటే మీకు అసెక్షువల్ ప్రాపగేషన్ లో మెయిన్ ఏం చేస్తారు అంటే కనుక, డామినెంట్ నేను చెప్తున్నాను, స్టెమ్స్ తీసుకుని మళ్ళా పాతేస్తారు. ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయి ఉన్న స్టెమ్స్ తీసుకుని పాతేస్తారు. సో ఈ మెచ్యూర్ అయిపోయిన స్టెమ్స్ ఆల్రెడీ జువెనైల్ ఫేజ్ దాటేసి ఎదిగిన ప్లాంట్ లో తీసిన స్టెమ్స్ ఇవి. ఈ స్టెమ్స్ అనేవి ఈ జువెనైల్ ఫేజ్ పీరియడ్ ఏదైతే ఉందో వీటికి తక్కువగా ఉంటుంది, లేకపోతే అసలు అంతలా ఉండదు కూడా. ఎందుకంటే కనుక ఇదేమి సీడ్ నుంచి చిన్న మొక్క అయ్యి, చిన్న మొక్క నుంచి ఇంకొంచెం పెద్ద మొక్క అయ్యి ఆ తర్వాత ఇంత స్టెమ్ కింద ఎదిగింది ఏమి కాదు, డైరెక్ట్ గా దాని మదర్ ప్లాంట్ నుంచి వచ్చిన స్టెమ్ ఇది. సో జువెనైల్ ఫేజ్ అనేది తగ్గిపోతుంది. సీడ్ నుంచి ప్రాపగేట్ అయితే ఎక్కువ జువెనైల్ ఫేజ్ అనేది ఉంటుంది. జువెనైల్ అంటే యవనత్వం. ఓకేనండి? సో ఈ ఎసెక్షువల్ ప్లాంట్ దాంట్లోని జువెనైల్ ఫేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో 2 అనేది రాంగ్, అదే ఆన్సర్ యాక్చువల్గా. మిగిలిన కూడా చూద్దాం. పైనాపిల్ అండ్ బనానా ఆర్ ప్రాపగేటెడ్ టు అసెక్షువల్ ప్రాపగేషన్. అసెక్షువల్ ప్రాపగేషన్ అంటే ఏం లేదండి, బనానా రూట్ ఉంటుంది చూడండి, ఆ అరటి దుంపని తీసుకొచ్చి ఇంకో చోట నాటేయండి, చక్కగా మొలకలు వచ్చేస్తాయి, దాని నుంచి బనానా ప్లాంట్ వచ్చేస్తుంది, అది అసెక్షువల్ ప్రాపగేషన్. పైనాపిల్ ఉంది, పైనాపిల్ పైన కాండం తీసి కొన్నాళ్ళు నీటిలో నానబెట్టి ఆ రూట్స్ కొంచెం వచ్చిన తర్వాత మళ్ళా మీరు మట్టిలో పెడతాయండి, పైనాపిల్ మొక్క కింద అయిపోతుంది. ది అసెక్షువల్లీ ప్రాపగేటెడ్ ప్లాంట్స్ ఆర్ స్మాలర్ ఇన్ స్టాచ్యూర్. నిజమే, ఇది కూడా ఈ స్టాచ్యూర్ తో పోల్చుకుంటే వాటికి స్మాల్ గా ఉంటాయి. నెక్స్ట్, విచ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇస్ కామన్లీ యూజ్డ్ టు ఇండ్యూస్ రూటింగ్ ఇన్ ప్లాంట్ కటింగ్స్? గ్రోత్ రెగ్యులేటర్ ఆక్సిన్స్ అండి. ఈ ఆక్సిన్ సంబంధించి IBA అండ్ BA, బెంజైల్ సంథింగ్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇండోల్ 3 బ్యూట్రిక్ యాసిడ్. నెక్స్ట్, ది మెథడ్ ఆఫ్ వెజిటేటివ్ ప్లాంట్ ప్రాపగేషన్ దట్ ఎంకరేజెస్ అడ్వెంషియస్ రూట్స్ టు ఫార్మ్ ఆన్ స్టెమ్స్ వైల్ దే రిమైన్ అటాచ్డ్ టు ద పేరెంట్ ఆఫ్ స్టాక్ ప్లాంట్ ఇస్ కాల్డ్ యాజ్ ది లేయరింగ్ అండి. దాన్ని లేయరింగ్ అంటారు. లేయరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అడ్వెంషియస్ రూట్స్ టు ఫార్మ్. ఓకే, గ్రాఫ్టింగ్ వచ్చేసరికి క్వాలిటీస్ అనేవి చేయడం, బడ్డింగ్ వచ్చేసరికి ఇది కూడా ఒక రకమైన గ్రాఫ్టింగే, బట్ ఇట్ ఈస్ సెపరేట్, కన్సిడర్డ్ సెపరేట్ ఫ్రమ్ ది గ్రాఫ్టింగ్. నెక్స్ట్, క్లోనింగ్ అంటే ఇది అసెక్షువల్ ప్రాపగేషన్. ఓకే, వీడు అన్నది ఏంటి, వెజిటేటివ్ ప్లాంట్ ప్రాపగేషన్ అని అన్నాడు. ఓకేనా? నెక్స్ట్, a method of propagation in which the shoots or plants are cut back to the ground and the soil or rooting medium is mounded around the new sprouts or shoots to stimulate roots to develop at their bases is called as stool layering or the mound layering. వాడు ఏమంటున్నాడు, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని మొదల వరకు కట్ చేసి పడేశారు, బాగా లోతు వరకు కట్ చేసేసిన తర్వాత మొలకలు వస్తాయి, అదే చిగుర్లు వస్తాయి దాని నుంచి. ఆ చిగుర్లు కొంత లెంత్ వచ్చిన తర్వాత వాటి చుట్టూ మట్టి కప్పేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మట్టి కప్పేసినప్పుడు ఆ మట్టిలోని ఈ చిగుర్లు రూట్స్ ఫార్మ్ చేస్తాయి ఆ మట్టిలోని. అప్పుడు ఇవి కొత్త మొక్కల కింద ఉద్భవించినట్టే. సో ఆ మట్టి తీసేసి ఈ రూట్స్ ఉన్న ప్లాంట్ ని కట్ చేసి ఇంకో చోట నాటుతారు. రూట్స్ ఎలాగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఇంకో ప్లాంట్ కింద డెవలప్ అవుతుంది. దీన్నే స్టూల్ లేయరింగ్ లేదా మౌండ్ లేయరింగ్ అని కూడా అంటారు. ట్రెంచ్ లేయరింగ్ వచ్చేసరికి వేరండి. ట్రెంచ్ లేయరింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టూల్ లేయరింగ్. ఓకే, సో ట్రెంచ్ లేయరింగ్ లో ఏం చేస్తారంటే, ముందర ఒక మొక్క ఉంటుంది, దాన్ని వాలుగా ముందర పెంచుతారు. వాలుగా పెంచిన తర్వాత పెరిగి 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 పెద్దది ఇలా వాలిపోతుంది. వాలిపోయినప్పుడు ఏం చేస్తారంటే, దానిలో ఒక స్టెమ్ ని
నేలలో పాతేస్తారు వంచేసి, మళ్ళా అది చిగురెత్తుతుంది. అలాగే ఎన్ని స్టెమ్స్ ఉంటాయో ఆ స్టెమ్స్ అన్నింటినీ అలా నేలలో పాతేస్తారు, అలా చిగురిస్తాయి. ఇవన్నీ కూడా రూట్స్ ఫామ్ చేసుకుంటాయి కింద, ఈ పాతేసినవన్నీ స్టెమ్స్ కూడా. వీటిని ట్రెంచ్ లేయరింగ్ అని అంటారు. అంటే ఒక హాలో, ఒక ట్రెంచ్ గా, ఒక హాలో యాంగిల్, ఒక షాలో యాంగిల్ దాంతో 45 degrees యాంగిల్ తో పెట్టి చేసేదాన్ని ట్రెంచ్ లేయరింగ్ అని అంటూ ఉంటారు. ఇది ట్రెంచ్ లేయరింగ్. ఇది స్టూల్ లేయరింగ్. ఓకే, నెక్స్ట్ వన్. Dash is a method where a branch is alternately covered and exposed along its length. Serpentine layering అండి. ఆల్టర్నేట్లీ కవర్డ్ అన్నాడు అంటే ఒక చోట కవర్ అయ్యింది, ఇంకో చోట కవర్ అవ్వలేదు. చూపిస్తాను మీకు. ఇదంతా కూడా నేల. సో ఈ నేలలో కవర్ చేస్తారు ఈ స్టెమ్ని, ఇక్కడ కూడా కవర్ చేస్తారు, మళ్ళా ఇక్కడ కూడా కవర్ చేస్తారు. కానీ ఇది కవర్ అవ్వలే, ఇవి కవర్ అవ్వలే, ఇవి కవర్ అవ్వలే, ఇవి కవర్ అవ్వలే. సో ఆల్టర్నేట్ గా కవర్ అయింది, కవర్ అవ్వలేదు, కవర్ అయింది, కవర్ అవ్వలేదు, కవర్ అయింది, కవర్ అవ్వలేదు, కవర్ అయింది. ఇదంతా సెర్పెంటైన్ లేయరింగ్ కింద వస్తుంది. నెక్స్ట్, ఇనార్చ్ గ్రాఫ్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అప్రోచ్ గ్రాఫ్టింగ్ అని అంటారు. ఇది సపోటాల్లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, సో ది ఆర్ట్ ఆఫ్ జాయినింగ్ parts of plants together in such a way that they will readily unite and continue to grow as one plant. ఏంటండి అది? గ్రాఫ్టింగ్ అండి. గ్రాఫ్టింగ్ సైన్ స్టాక్ ని ఒక ప్లాంటే కదా అది, వాటిని జాయిన్ చేసి మనం ఒక దాని కింద యూనిట్ కింద చేస్తాం. విచ్ టైప్ ఆఫ్ గ్రాఫ్టింగ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఫర్ జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫారెస్ట్రీ? వెనీర్ గ్రాఫ్టింగ్ అండి. నెక్స్ట్, శాడిల్ గ్రాఫ్టింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బెంచ్ గ్రాఫ్టింగ్ ఆఫ్ గ్రేప్స్ అండి. ఇది శాడిల్ గ్రాఫ్టింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఇది స్టాక్, రూట్ స్టాక్. ఓకే, దీన్ని వి షేప్ లో కట్ చేస్తాం, ఒక పెన్సిల్ లాగా కట్ చేస్తాం. ఇప్పుడు ఇది చూడండి, ఒక గుర్రం యొక్క నడుము మాదిరిగా ఉంది. దీనిపైన శాడిల్, గుర్రం పైన గుర్రపు సీటు ఎలా వేసుకుంటామో ఆ సీటు వేసినట్టు దీనిపైన సయన్ని కూర్చోబెడతాం. ఇలాగా సయన్ ఇలా వి షేప్ లో కట్ చేసి ఉంటుంది, దాన్ని కూర్చోబెడతాం. సో ఒక గుర్రపు శాడిల్ లాంటి దాన్ని స్టాక్ పైన ఈ సైన్ ఇలా కట్ చేసి కూర్చోబెడతాం. దాన్నే అందుకనే శాడిల్ గ్రాఫ్టింగ్ అని అంటూ ఉంటాం. ఓకే, సో ఇది గ్రేప్స్ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇఫ్ సైన్ ఆఫ్ యాపిల్ ఈస్ గ్రాఫ్టెడ్ ఆన్ ఏ డ్వార్ఫ్ రూట్ స్టాక్, ఎప్పుడైతే ద సయన్ విల్ యాక్చువల్లీ దే విల్ రిమైన్ డ్వార్ఫ్. ఎందుకంటే రూట్ స్టాక్ అనేది ఒక పేరెంట్ కింద అయిపోతుంది, దాని క్వాలిటీస్ అనేది పుచ్చుకోవడం మొదలెడుతూ ఉంటుంది ఈ సయన్ అనేది. ఓకే, డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటే ఆ డిసీజ్ రెసిస్టెన్స్ ని, ఇంకో రకమైన క్వాలిటీ ఉంటే ఇంకో రకమైన క్వాలిటీ, డామినెంట్ క్వాలిటీని పుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇనార్చింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అప్రోచ్ గ్రాఫ్టింగ్. ఇన్ గ్రోయింగ్ ప్రాక్టీసెస్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అలైనింగ్ ది వాస్కులర్ క్యాంబియల్ లేయర్స్ ఆఫ్ ది సయన్ అండ్ రూట్ స్టాక్? వాస్కులర్ క్యాంబియల్ లేయర్స్ అనేది కరెక్ట్ గా అలైన్ అవ్వకపోతే గనక మీకు గ్రాఫ్టింగ్ అనేది కరెక్ట్ గా జరగదు. సో టు ఎన్ష్యూర్ ద సక్సెస్ఫుల్ గ్రాఫ్ట్ యూనియన్, దే షుడ్ బి పర్ఫెక్ట్లీ అలైన్డ్. ఓకే, నెక్స్ట్ వన్. In greenhouses, the primary environmental parameter traditionally controlled is, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, టెంపరేచర్. హ్యూమిడిటీ అనుకుంటారు, విండ్ అనుకుంటారు, ప్రెసిపిటేషన్ అనుకుంటారు, బట్ ప్రైమరీ ఎన్వైరన్మెంట్ ప్యాటర్న్ ట్రెడిషనల్లీ కంట్రోల్డ్ అనే టెంపరేచర్. ఇన్ గ్రీన్ హౌస్, ద టెంపరేచర్ ఆఫ్ ద లీవ్ సర్ఫేసెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ ద డ్యూ పాయింట్ టు ప్రివెంట్ కండెన్సేషన్ అండి. ఏం లేదండి, డ్యూ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్ at which the temperature, point ante temperature, the point at which water starts to condense. ఎప్పుడైతే కండెన్సేషన్ మొదలయ్యిందో అది లీవ్స్ మీద కూర్చుని ఫంగై, ప్యాథోజన్స్ ఇవన్నీ పెరగడానికి ఒక సర్ఫేస్ ఏరియా కింద తయారవుతుంది. సో అందుకనే ఈ డ్యూ పాయింట్ అనే దానికన్నా ఇంకొంచెం ఎక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు, కానీ అంతకన్నా తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయరు. ఓకే, నెక్స్ట్ వన్. ఎటియోలేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ది గ్రీన్ హౌసెస్ కెన్ బి అవాయిడెడ్ బై. అసలు ఎటియోలేషన్ అంటే ఏంటో ముందర మీకు తెలియాలి. ఎటియోలేషన్ అంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్లాంచింగ్. బ్లాంచింగ్ అంటే ఏం లేదండి, గ్రోయింగ్ ద వెజిటేటివ్ పార్ట్స్ without sunlight.
without sunlight to avoid chlorophyll buildup. యాక్చువల్గా సన్లైట్లో ఉండడం వలన క్లోరోఫిల్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్లాంట్స్కి గ్రీన్ నేచర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ గ్రీన్ నేచర్ అనేది రాకుండా ఉండేలాగా ఉండాలి అంటే సన్లైట్ దగ్గర కూర్చోబెట్టకూడదు వాటిని. కానీ ఎదగాలి. అందుకని వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తూ షేడ్లో పెంచుతూ ఉంటారు చాలా తక్కువ సన్లైట్ లేకుండా. సో అప్పుడు ఏమవుతుందంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది లోపిస్తుంది. క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎప్పుడైతే లోపించిందో వాటిలో అదర్ పిగ్మెంట్స్, కెరోటినాయిడ్ పిగ్మెంట్స్, దానివల్ల ఆరెంజ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, వేరు పర్పుల్ కలర్ కానీ, ఇలాగ రకరకాల కలర్స్, యాంథోసైనిన్ అయితే పర్పుల్ కలర్ వస్తుంది. ఇలాంటి పిగ్మెంట్స్ అనేవి డెవలప్ అవుతాయి బికాస్ దే వర్ కెప్ట్ డివైడ్ ఆఫ్ ది సన్లైట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫోటోసింథసిస్ ఇన్ టర్మ్ ఫర్ ది క్లోరోఫిల్ డెవలప్మెంట్. సో దీని వల్ల ఏమవుతుందంటే ఈ క్లోరోఫిల్ బిల్డప్ ఎప్పుడైతే తగ్గిందో దాంట్లో బిటర్నెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇది కొన్ని రకాల వెజిటబుల్స్ ని గ్రో చేయడానికి ఈ ఎటియోలేషన్ టెక్నిక్ అనేది వాడుతూ ఉంటారు, లైట్ ని డివైడ్ చేసి. ఓకే, వాట్ ఈస్ ద రికమెండెడ్ ఎయిర్ పొరాసిటీ ఆఫ్ ది గ్రోయింగ్ మీడియా ఇఫ్ యూఆర్ రేజింగ్ ఆర్కిడ్స్? ఆర్కిడ్స్ కి వచ్చేసరికి హై పొరాసిటీ అనేది ఉండాల్సి వస్తుంది, గ్రేటర్ దెన్ 20% ఉండాలి. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది, బట్ గ్రేటర్ దెన్ 20%. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇనార్గానిక్? ఈజ్ నాట్ అన్ ఇనార్గానిక్ అంటే ఆర్గానిక్ అని అర్థం అండి. ఆర్గానిక్ గ్రీన్ హౌస్ గ్రోయింగ్ మీడియా ఏంటి? పెర్లైట్, వెర్మిక్యులైట్, హ్యూమైస్, ఇవన్నీ కూడా స్టోన్స్ అండి. స్టోన్స్ అంటే ఏమవుతుంది? ఇనార్గానిక్ అండి. కాయిర్ ఒక్కటే ఇక్కడ ఆర్గానిక్. కాయిర్ అంటే ఏంటంటే కోకోనట్ ద్వారా మేడప్ చేసింది. సో ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్రోయింగ్ మీడియా హ్యాస్ వెరీ హై క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ? క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటే ఏం లేదండి, ఇట్ హ్యాస్ హై కెపాసిటీ టు అబ్జార్బ్ cations. High capacity to absorb cations like calcium and magnesium, thus making acidic medium. దానివల్ల కొంచెం acidic medium అనేది చేస్తూ ఉంటుంది. ఇది స్పాంగ్నమ్ పీట్ మాస్ అనేది వెరీ హై క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ కలిగి ఉన్నది. ఓకేనండి. సో నెక్స్ట్ వన్, ఎక్స్ట్రీమ్లీ డార్క్ గ్రీన్ లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇన్ నైట్రోజన్ ఇన్ గ్రీన్ హౌసెస్ ఆర్ డ్యూ టు నైట్రోజన్ టాక్సిసిటీ వల్ల అండి. ఎక్కువ నైట్రోజన్ ఫెర్టిలైజర్ వేసేయడం వలన క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కువగా బిల్డప్ అయిపోయి ఎక్కువ డార్క్ గ్రీన్ లీవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ pH ఆఫ్ ది గ్రోయింగ్ మీడియం డ్రాప్స్ బిలో 5.5 అంటే ఎసిడిక్, స్లైట్లీ ఎసిడిక్, all micronutrients become soluble or available to the plant except molybdenum అండి. molybdenum తప్ప మిగిలినవన్నీ కూడా ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ద ఈడెన్ ప్రాజెక్ట్, ద వరల్డ్స్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్ ఈడెన్ ప్రాజెక్ట్. హూ డిజైన్ ద ఫస్ట్ మోడర్న్ గ్రీన్ హౌస్? చార్ల్స్ లూసియన్ బొనపార్తే. ఓకేనండి. The greenhouse industry in Netherlands relies heavily on the glass framed greenhouses in order to cope with cloudy conditions. Okay, so who first conceived the word horticulture? Horticulture అంటే పీటర్ లూరెన్బర్గ్. అవునా? అదే అనుకుంటున్నా. Yes, Peter Lorenberg. And transgenic gold rice has been hailed as a practical solution to the deficiency of vitamin A. బనానాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది, బ్రోమెలిన్ ఎంజైమ్ అనేది పైనాపిల్ ఎక్కువ ఉంటుంది, పూసా శ్యామల పూసా పర్పుల్ లాంగ్ బ్రింజాల్ కి, పోమాల్జీ వచ్చేసరికి వాట్ ఈస్ కాల్డ్ ఫ్రూట్ క్రాప్స్ కి, విటికల్చర్ అనేది గ్రేప్స్ కి. రైట్. అండ్ టెంపరేట్ అంటున్నాడు, స్మాల్ ఫ్రూట్ అంటున్నాడు స్ట్రాబెరీ. అండ్ విటమిన్ డి స్టిమ్యులేషన్ టు రూట్స్, విటమిన్ బి. Hardwood cutting grapes. Papaya is nothing but sexual propagation, sexual method. Which of the following is not true? They do not have high long juvenile phase, but వీడు లాంగ్ juvenile phase ఉంటుందని ఇచ్చాడు. That is not correct. Which of the plant regulator is commonly used to induce rootings? Auxins. The method of propagation that encourages adventitious roots, that is layering shoots, and it comes under stool layering. Just a minute, I'm sorry.
right? Stool layering. And next one, which of the method is a method where branch is alternately covered? Serpentine layering. Hinachey grafting is also known as approach grafting, used for supporters. The art of joining plants together in such a way that they will reduce unity and continue. Grafting. Which type of grafting is more suitable? Veneer grafting, genetic improvement kaithe. Saddle grafting is for grapes and sap, they remain dwarf. Hinaching is also known as approach grafting. In growing practices, what is the significance of aligning the vascula to ensure successful grafting? Graft union. In greenhouses, the primary environmental parameter traditionally controlled temperature. In greenhouse, the temperature of the leaf cells are kept above the dew point to prevent condensation. Etiolation in plants in greenhouse can be avoided by managing light. What is the recommended air porosity? Greater than 20%. Which of the following is not an inorganic, that is organic? That is coir here. And which of the following greenhouses growing media has very high cation exchange capacity? Sphagnum peat moss. And next one vachesariki extremely dark green leaves is due to nitrogen toxicity. If pH of medium is drops below 5.5, molybdenum cannot be absorbed. The Eden project is present in England. First modern greenhouse built by the Charles Lucien Bonaparte. The greenhouse industry in Netherlands relies heavily on glass framed greenhouses in order to cope with cloudy condition. The tissue culture is the in vitro aseptic culture of whole plants under controlled nutrition and environmental conditions. ఓకేనండి, టిష్యూ కల్చర్ అది. సో ఎక్కడితో మనం ఆపుదాం. ఎక్కడితో హార్టికల్చర్ టాపిక్ అనేది మీకు కంప్లీట్ అయిపోయింది పూర్తిగాను. సో మనం నెక్స్ట్ ఏంటి అన్నది టాపిక్ మీరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండండి. నేను కూడా మీకు సర్ప్రైజ్గా మంచిగా ఒక మంచి టాపిక్ అనేది చేసి తీసుకొస్తాను. నా ఛానల్కి ఇప్పటికీ కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. సో నోటిఫికేషన్ సింబల్ అనేది ఆ గంట మార్క్ అనేది కొట్టండి. నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి నా దానికి. అండ్ సో దట్ నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ పెట్టానో చక్కగా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మీరు చక్కగా కూడా చదువుకోవచ్చు. యూ విల్ బి కీప్ అప్డేటెడ్ అండ్ అబ్రెస్ట్ ఆఫ్ ది న్యూ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ కమింగ్. మీరు కామెంట్ రూపంలో కూడా మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వచ్చు. నేను ఇంప్రూవ్ చేసి మీకు మంచి వీడియోస్ అందించాలనుకుంటూ ఉంటాను, మీ ఫీడ్బ్యాక్ని పరిగణలోకి తీసుకుని. అండ్ ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ పాజిటివ్ కామెంట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఎనర్జీ బూస్టర్ టు మీ. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్ని, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. బాయ్ బాయ్.